హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా మన రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడైతే నేను రాగులు ఎండబోసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 11:30 అవుతోంది. కోతులు భయానికి అవి ఎండబోసేసి అక్కడే కూర్చున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో మొక్కలు చూడండి ఎలాగున్నాయో. అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా గార్డెన్ మొక్కలు. చాలా పోయినాయి ఫ్రెండ్స్ మనవి. మంచి మంచి రేటు పెట్టి తెచ్చిన మొక్కలన్నీ కూడా కోతులు పీకి పడేశాయి. ఇవైతే కొన్ని ప్రూనింగ్ చేశాను, ఈ మధ్య చూపెట్టాను కదా. ఈ మొక్కలు చూస్తూ గంటలు గంటలు గడిపేయచ్చు ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో వచ్చామనుకోండి, ఇప్పుడు మరీ 4 రోజుల నుంచి ఎండలు ఎక్కువైపోయాయి, అందుకని సరిగా రావట్లేదు. కానీ పైకి నేను చలికాలంలో పైకి వచ్చామంటే క్లైమేట్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, పారిజాత మొక్కను కూడా కొమ్మలంతా తుంచి పడేసేసాయి. మునగ చెట్టు అక్కడ నల్ల బకెట్లో కనిపించింది కదా, ఆ మునగ చెట్టును కూడా మొత్తం పీకి పడేసాయి. ఇంకో మొక్కనైతే మొదలు కంట లాగి పడేసాయి. వాటికి బలం ఎంత ఉందో అనిపిస్తోంది. బాగా పాతి పెట్టి బాగా ఎగురులు వస్తున్న మొక్కని ఒక 1 మీటర్ వరకు పెరిగింది మునగ మొక్క, అవంతా కూడా తుంచి పడేశాయి. ఇదైతే వాటర్ యాపిల్కి చిన్న చిన్న పిందెలు వచ్చాయి ఫ్రెండ్స్, అవన్నీ కూడా తుంచి పడేస్తున్నాయి. అందుకని మెష్ లాగా కట్టాను, చూద్దాం వాటి నుంచి రక్షించుదామని. ఇక్కడైతే పూలు మొక్కలు అన్నీ తుంపి పడేసాయి. ఇదైతే గార్లిక్ వైన్ ఫ్రెండ్స్, చాలా మంచి రకాల పూలు. ఇక్కడైతే టచ్ మీ నాట్ మొక్క, చామంతి మొక్కలు ఇలాగ అన్నీ ఉన్నాయి మన గార్డెన్లో. కానీ కోతులు ఉంచుతాయో లేదో తెలియట్లేదు. ఇక్కడైతే వంటకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ మసాలా డబ్బా పైన స్టాండ్లో పెట్టుంటే పక్కన కిటికీ ఉంటుంది ఫ్రెండ్స్. మన కిచెన్లో గ్యాస్ స్టవ్ పక్కన, అంటే రైట్ సైడ్, నేను నించున్న దానికి రైట్ సైడ్ ఉంటుంది కిటికీ. అక్కడ నుంచి మనుషులు చేయి పెట్టి లాగినట్టు లాగి, ఇది రెండోసారి ఫ్రెండ్స్, మొత్తం దొర్లించేశాయి. లాగి తీసుకోవడానికి ట్రై చేసే మూత పడింది, దాని వెనకల ఈ డబ్బా పడింది. ఏంటో సౌండ్ అని వస్తే నన్ను చూసి పారిపోయింది. అది మొత్తం డబ్బా అంతా ఒలికిపోయినాయి ఫ్రెండ్స్, అంతా బోర్లా పడిపోయినాయి. ఇంక ఇది రెండోసారి అన్నీ జర్లించి పెట్టాను. పసుపు కారము 2 ఏకమైపోయాయి, పక్క పక్కన పెట్టుండేదాన్ని. ఇప్పుడు పసుపు ఈ 2 సార్లు నేనేం చేశానంటే, ఈ కారంలో పసుపు మిక్స్ అయిపోయింది. అన్నీ ఫుల్గా పెడతాను ఫ్రెండ్స్ డబ్బాలు. ఎప్పుడో కానీ హెల్త్ బాగా పాడైనప్పుడు మాత్రమే అలాగుంటుంది, ఖాళీ ఖాళీగా. ఇక్కడైతే బెండకాయలు, వంకాయ కారం పులుసు చేస్తున్నాను. అది చెప్పడానికి మర్చిపోయి నేను ఇవన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్. అమ్మ ఎలా ఉన్నా నేను, అంటే అమ్మనైనా నేను మాట్లాడుతూ ఉంటే మీతో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆనియన్స్ వేశాను, మెంతులు జీలకర్ర అన్నీ కలిసిపోయాయి ఫ్రెండ్స్ ఈ కోతుల దెబ్బకి. ఇంకా అందుకని మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ ఒక డబ్బాలో మిక్స్ అయిపోయాయి, జర్లించి అవి సపరేట్ చేశాను. ఇంకా అవే వేశాను ఫ్రెండ్స్. మెంతులు కొద్దిగా, జీలకర్ర ఆవాలు కలిపి ఇందులో వేసాను. ఇంతకుముందు టమోటా పచ్చడి ఇంకొక వ్లాగ్లో పెట్టాను ఫ్రెండ్స్. అందులో ఉన్న జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ కలిపి అందులో వేసేసాను. కొన్ని ఉంటే ఇందులో కలిపాను. పచ్చడికి ఎలాగా ఉపయోగపడతాయి కదా, అవి చెడు చేసినా మనం మంచిలోకి పరివర్తన చేసుకున్నాంలే అని నవ్వుకున్నాను. ఒక 3 వంకాయలు తీసుకున్నాను. ఒక పెద్ద వంకాయని హాఫ్గా చేశాను, 4 పీసులు వచ్చాయి వంకాయలు. బెండకాయలు కొద్దిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇంకొకటి కూర దోస కూడా వేసామనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని కూరగాయల ముక్కలు కూడా వేసి పులుసు చేసుకోవచ్చు. ఇది చింతపండు పులుపు కలిపి పెట్టాను, అంటే నానబెట్టాను ముందుగా. అదైతే కలుపుకొని ఈ జ్యూస్ ఇందులో వంపేసుకున్నాం అనుకోండి. ఉప్పు కారం ఆనియన్స్ వేసాను కదా, ఇంకా నేనైతే తినను, ఏదో ఒకటి పచ్చళ్ళు వేసుకొని తినేద్దాంలే అని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్. కారం పులుసుల్లో మెంతులు ధనియాల పొడి వేస్తే ఆ ఫ్లేవర్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అదిగోండి చింతపండు అయితే కొత్త చింతపండు తెచ్చారు ఊరగాయకని, అది వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నేను ఆనియన్స్ వేశాను కదా, నేనైతే తినను ఫ్రెండ్స్. వీళ్ళ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టాను. చూడండి, ఇలాంటి పులుసులు అంటే మా వారికి చాలా అంటే చాలా ఇష్టము. నాకైతే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. కూర నచ్చినట్లయితే నా వ్లాగ్ ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.